2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హర్ముజ్ జలసంధి వద్ద అసలేం జరుగుతుంది? హార్ముజ్ తెరుస్తారా లేదా చస్తారా? ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఫైనల్ వార్నింగ్ ఇది. ప్రతిసారి ఇచ్చే మామూలు హెచ్చరిక కాదు. ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ దేశాలలో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో అని. ఈసారి ట్రంప్ అన్నంత పని చేస్తారా? హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇరాన్ చరిత్రలో కనివిని ఎరుగని విధ్వంసం చూడబోతుందా? మంగళవారం నాడు ఇరాన్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేలిపోతాయంటూ ట్రంప్ చేసిన భయంకరమైన ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇరాన్కు ఇదే ఫైనల్ వార్నింగా? పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందా? అమెరికా ఇరాన్ మధ్య నిన్న మొన్నటి వరకు ఆధిపత్యం కోసం జరిగిన పోరు కాస్త హర్ముజ్ జలసంధి వైపు తిరిగింది. గ్లోబల్ ట్రేడింగ్కు, చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించింది. 10 రోజులు టైం ఇస్తున్నా, డీల్ చేసుకోండి లేదా హర్ముజ్ తెరవండి అని గతంలోనే ట్రంప్ హెచ్చరించారు. కానీ ఇరాన్ డోంట్ కేర్ అంది. దీంతో ట్రంప్ సహనం నశించింది. టైం అయిపోయింది, 48 గంటల్లో తెరవకపోతే మీ మీద విరుచుకు పడతాం. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే, మీరు నరకంలో బతుకుతారు అంటూ బూతులతో విరుచుకుపడ్డారు ట్రంప్. ఈసారి ట్రంప్ మాటల దాడి చూస్తుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టెన్షన్ ఇలా ఉంటే ఇక్కడ మరొక సంచలన పరిణామం జరిగింది. ఏకంగా అమెరికా బలగాలు ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యాయి. ఇరాన్లో కుప్పకూలినటువంటి అమెరికా F-15E ఫైటర్ జెట్ పైలట్ను రక్షించేందుకు అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ను అమెరికా కమాండోలు ఇరాన్ పర్వతాలలో నిర్వహించారు. సరిగ్గా ఇదే సమయంలో తమ భూభాగంలోకి వచ్చిన అమెరికా విమానాన్ని 2 హెలికాప్టర్లను తామే కూల్చేశామని ఇరాన్ సగర్వంగా ప్రకటించింది. కానీ అమెరికా వాదన మరోలా ఉంది. సాంకేతిక లోపం వల్ల తమ ట్రాన్స్పోర్ట్ విమానాలను మేమే పేల్చేశాం తప్ప ఇరాన్కు ఆ సత్తా లేదు, వాళ్ళ రాడర్లను ఇప్పటికే 100% నాశనం చేశామంటూ కూడా ట్రంప్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా బలగాలు నేరుగా ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టడం ఇరాన్కు ఏమాత్రం ఇప్పుడు మింగుడు పడడం లేదు. ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక భయం మంగళవారం డెడ్ లైన్ దాటితే ఏం జరుగుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ చూస్తుంటే అమెరికా దళాలు ఇరాన్ మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేయడానికి ఫిక్స్ అయ్యాయని అర్థమవుతుంది. ఇరాన్ మిలిటరీ కమాండ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే అమెరికాకు కూడా నరక ద్వారాలు తెరుస్తామంటూ ప్రతీకారం తీర్చుకుంటామని కూడా సవాల్ విసురుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే ప్రారంభమైన ప్రతి దాడులు పశ్చిమాసియాను మంటల్లోకి నెట్టాయి. ట్రంప్ ఇచ్చిన ఈ ఫైనల్ వార్నింగ్ గనక యాక్షన్లోకి దిగితే ఇరాన్లో కనీవిని ఎరుగని రక్తపాతం ఖాయంగా కనిపిస్తోంది. శత్రుదేశపు పర్వతాలలోకి చొచ్చుకు వెళ్లిన అమెరికా కమాండోలు మరోవైపు హార్ముజ్ తెరుస్తావా లేదా అన్న ట్రంప్ తుది అల్టిమేటం. ఈ పోరులో ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? డెడ్ లైన్ ముగిశాక ఏం జరుగుతోంది? ఒకటి మాత్రం వాస్తవం, ట్రంప్ ఈసారి కేవలం మాటలకే పరిమితమయ్యేలా లేరు. ఏ క్షణమైన అమెరికా బాంబర్లు ఇరాన్ ఆకాశంలో మృత్యుఘోష వినిపించవచ్చు. మరి ట్రంప్ వార్నింగ్ పైన ఇరాన్ చివరి నిమిషంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అలాగే ఈసారి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికే చాలాసార్లుగా అక్కడ దాడులు చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఇరాన్ నాశనానికే ట్రంప్ ప్రకటన చేసినట్టుగా కనపడుతుంది. హెచ్చరికల ద్వారా ఎలాంటి దాడి చేయబోతున్నారు, ఎలాంటి అస్త్రాలు ఆయుధాలతో దాడి చేయబోతున్నారు, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఆ తర్వాత ఏర్పడేటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇక్కడ జరిగేటువంటి పరిణామాల పట్ల. ఇరాన్ పైన ఈ ఒకవేళ ఊహించని విధంగా ట్రంప్ ఇంకేమైనా దాడు కొనసాగిస్తే మిగతా దేశాలు, చైనా, రష్యా లాంటి దేశాలు నేరుగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా? దీంతో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిణామం కూడా మంగళవారం పడబోతుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధి వద్ద అసలేం జరుగుతుంది? హార్ముజ్ తెరుస్తారా లేదా చస్తారా? ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఫైనల్ వార్నింగ్ ఇది. ప్రతిసారి ఇచ్చే మామూలు హెచ్చరిక కాదు.
ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ దేశాలలో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో అని. ఈసారి ట్రంప్ అన్నంత పని చేస్తారా? హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇరాన్ చరిత్రలో కనీవిని ఎరుగని విధ్వంసం చూడబోతుందా? మంగళవారం నాడు ఇరాన్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేలిపోతాయంటూ ట్రంప్ చేసిన భయంకరమైన ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇరాన్కు ఇదే ఫైనల్ వార్నింగా? పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందా? అమెరికా, ఇరాన్ మధ్య నిన్న మొన్నటి వరకు ఆధిపత్యం కోసం జరిగిన పోరు కాస్త హర్ముజ్ జలసంధి వైపు తిరిగింది. గ్లోబల్ ట్రేడింగ్కు, చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించింది. 10 రోజులు టైం ఇస్తున్నా, డీల్ చేసుకోండి లేదా హర్ముజ్ తెరవండి అని గతంలోనే ట్రంప్ హెచ్చరించారు. కానీ ఇరాన్ డోంట్ కేర్ అంది. దీంతో ట్రంప్ సహనం నశించింది. టైం అయిపోయింది, 48 గంటల్లో తెరవకపోతే మీ మీద విరుచుకు పడతాం, మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే, మీరు నరకంలో బతుకుతారు అంటూ బూతులతో విరుచుకుపడ్డారు ట్రంప్. ఈసారి ట్రంప్ మాటల దాడి చూస్తుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టెన్షన్ ఇలా ఉంటే ఇక్కడ మరొక సంచలన పరిణామం జరిగింది. ఏకంగా అమెరికా బలగాలు ఇరాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యాయి. ఇరాన్లో కుప్పకూలినటువంటి అమెరికా F-15E ఫైటర్ జెట్ పైలట్ను రక్షించేందుకు అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ను అమెరికా కమాండోలు ఇరాన్ పర్వతాలలో నిర్వహించారు. సరిగ్గా ఇదే సమయంలో తమ భూభాగంలోకి వచ్చిన అమెరికా విమానాన్ని 2 హెలికాప్టర్లను తామే కూల్చేశామని ఇరాన్ సగర్వంగా ప్రకటించింది. కానీ అమెరికా వాదన మరోలా ఉంది. సాంకేతిక లోపం వల్ల తమ ట్రాన్స్పోర్ట్ విమానాలను మేమే పేల్చేశాం తప్ప ఇరాన్కు ఆ సత్తా లేదు, వాళ్ళ రాడర్లను ఇప్పటికే 100% నాశనం చేశామంటూ కూడా ట్రంప్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా బలగాలు నేరుగా ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టడం ఇరాన్కు ఏమాత్రం ఇప్పుడు మింగుడు పడ్డం లేదు. ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక భయం మంగళవారం డెడ్ లైన్ దాటితే ఏం జరుగుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ చూస్తుంటే అమెరికా దళాలు ఇరాన్ మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేయడానికి ఫిక్స్ అయ్యాయని అర్థమవుతుంది. ఇరాన్ మిలిటరీ కమాండ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే అమెరికాకు కూడా నరక ద్వారాలు తెరుస్తామంటూ ప్రతీకారం తీర్చుకుంటామని కూడా సవాల్ విసురుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే ప్రారంభమైన ప్రతి దాడులు పశ్చిమాసియాను మంటల్లోకి నెట్టాయి. ట్రంప్ ఇచ్చిన ఈ ఫైనల్ వార్నింగ్ గనక యాక్షన్లోకి దిగితే ఇరాన్లో కనీవిని ఎరుగని రక్తపాతం ఖాయంగా కనిపిస్తోంది. శత్రుదేశపు పర్వతాలలోకి చొచ్చుకు వెళ్లిన అమెరికా కమాండోలు మరోవైపు హార్ముజ్ తెరుస్తావా లేదా అన్న ట్రంప్ తుది అల్టిమేటం. ఈ పోరులో ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు, డెడ్ లైన్ ముగిశాక ఏం జరుగుతోంది? ఒకటి మాత్రం వాస్తవం, ట్రంప్ ఈసారి కేవలం మాటలకే పరిమితం అయ్యేలా లేరు. ఏ క్షణమైన అమెరికా బాంబర్లు ఇరాన్ ఆకాశంలో మృత్యుఘోష వినిపించవచ్చు. మరి ట్రంప్ వార్నింగ్ పైన ఇరాన్ చివరి నిమిషంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అలాగే ఈసారి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికే చాలాసార్లుగా అక్కడ దాడులు చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఇరాన్ నాశనానికే ట్రంప్ ప్రకటన చేసినట్టుగా కనపడుతుంది. హెచ్చరికల ద్వారా ఎలాంటి దాడి చేయబోతున్నారు, ఎలాంటి అస్త్రాలు, ఆయుధాలతో దాడి చేయబోతున్నారు, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఆ తర్వాత ఏర్పడేటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇక్కడ జరిగేటువంటి పరిణామాల పట్ల. ఇరాన్ పైన ఈ ఒకవేళ ఊహించని విధంగా ట్రంప్ ఇంకేమైనా దాడు కొనసాగిస్తే మిగతా దేశాలు, చైనా, రష్యా లాంటి దేశాలు నేరుగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా? దీంతో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిణామం కూడా మంగళవారం పడబోతుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.